శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి ఇంచుమించుగా మనకి 5వ తారీఖు వరకు కూడా కుజుడు లాభస్థాన సంచారం అన్నది జాతకుడికి చాలా రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా స్థిరాస్తుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, మిత్రుల ద్వారా మీకు సహకారం లభిస్తుంది. అలాగే మీకు ఉన్నటువంటి స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం వల్ల మార్కెట్లో మీ యొక్క వాల్యూ కూడా పెరగడం జరుగుతుంది. అంటే టెంపరీగా వాటిని అనుభవించకపోయినా డైరెక్ట్గా వాటి యొక్క విలువ పెరగడం వల్ల మీకు ఒక విధమైనటువంటి ఆనందం, సంతోషం కలిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీకు వృత్తిరీత్యా రావాల్సినటువంటి ధనం, ఆగిపోయినటువంటి ధనం ఈ నెల అంటే ఫిబ్రవరి మొదటి వారం లోపల మీ చేతికి అందే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా వరకు ప్రస్తుతం వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. దానికి అదనంగా ఈ మకర కుంభరాశుల వారికి శుక్రుడు యోగకారకుడు. అటువంటి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి లాభస్థానం అంటే అదృష్టం మీ ముంగిట్లో, మీ పాకెట్లో ఉన్నట్టే అనుకోవాలన్నమాట. శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా స్త్రీల వల్ల, అలాగే చతుర్థం కాబట్టి తల్లిగారి వల్ల కానీ, తల్లి సమానమైనటువంటి వ్యక్తుల వల్ల కానీ, భాగ్యాధిపతి లాభస్థితి అవడం వల్ల అధికార హోదా కలిగినటువంటి వారు కానీ, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి కానీ, మీ ఉద్యోగ అభివృద్ధికి కానీ సహాయపడే అవకాశం ఉంది. సో అలాగే మరి ఈ కుజ శుక్రుల కలయిక మీకు లాభస్థానంలో సంచరించడం వల్ల స్నేహితులతో కలిసి ఏదో ఒక విహారయాత్ర, వినోదయాత్ర, లేదంటే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం కూడా మరి రాబోయే ఈ వారంలో మీకు ఖచ్చితంగా అవకాశం ఉన్నది. అలాగే కొంతకాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి, సమస్యల నుంచి తాత్కాలికంగా విరామం లభించి చాలా కాలం తర్వాత ఆనందంగా, హ్యాపీగా మరి మీ యొక్క సమయాన్ని వెచ్చించే అవకాశం ఈ రెండు గ్రహాల యొక్క లాభస్థితి వల్ల మీకు రావడం జరిగింది. సో ఇది అన్ని కష్టాలు మర్చిపోయి ఈ వారం అంతా హ్యాపీగా ఈ రాశివారు గడుపుతారని ఆశిస్తూ, ఇక సప్తమాధిపతి, పంచమాధిపతి కలిసి ఉన్నారు. అంటే ఇది ప్రేమ సంబంధించిన విషయాల్లో, వివాహ విషయంలో ఒక అంగీకారానికి రావలసి ఉంటుంది. బట్ కానీ ఆ రెండు గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం వల్ల వివాహాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది ఆర్థిక సమస్య వల్ల అవ్వచ్చు, ఉద్యోగపరమైన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు. సో ఏదన్నా అవాంతరం వల్ల ఆల్రెడీ కుదుర్చుకున్న వివాహం కానీ, లేదంటే పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి యువతీ యువకులు కానీ వాళ్ళ యొక్క వివాహాన్ని కొంతకాలం పాటు టెంపరీగా వాయిదా పడే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఇది కొద్దిగా అసంతృప్తి కలిగించే అవకాశం ఉంది. అది విద్యార్థులకైతే కొంతవరకు అది విదేశంలో దూర ప్రాంత విద్యా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది కొంతవరకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి ఇది ఆనందదాయకంగానూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద టెంపరీగా ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుంచి విరామం లభించే అవకాశం ఉంది. దానికి గురువు కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల ఒక మంచి మార్గదర్శకుడు, మంచి గురువు మీకు లభించడం వల్ల వారి యొక్క సలహాలతో గతంలో జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దుకొని మీ జీవన విధానాన్ని కొత్తగా మార్చుకొని ఒక కొత్త దారిలో, ఒక కొత్త మార్గంలో వెళ్ళే సూచనలు ఈ వారంలో మీకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు నూతన జీవన విధానాన్ని, అలాగే మీ జీవన విధానంలోనూ ధనం సంపాదించే మార్గంలో కూడా అనుకోకుండా ఒక మంచి మార్పులు రాబోతున్నాయి. కాబట్టి కంపల్సరీగా ఈసారి మీరు కొద్దిగా ఆలోచించి మరి మిగతా వారి సలహాతో, మీ శ్రేయోభిలాషుల సలహాతో ఖచ్చితంగా మీ జీవన విధానాన్ని, జీవనోపాధి మార్గాన్ని, ఉద్యోగ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని మరి కొంతమందికి ప్లేస్ మారే అవకాశం కూడా ఉన్నది. అంటే ఉన్న ప్రాంతం నుంచి అది దూర ప్రాంతమా, విదేశమా,
ఏదో ఒక ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. దానికి మీ మిత్రుల ప్రోత్సాహం, అలాగే మీ జీవిత భాగస్వామి కానీ అన్నదమ్ముల ప్రోత్సాహంతో గతంలో కాకుండా మళ్ళా కొత్తగా మీ జీవన విధానాన్ని ప్రారంభిస్తే గత వైభవాన్ని తిరిగి ఈ రాశివారు పుంజుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఏదో విధంగా మీ నిర్ణయాలకు అడ్డుపడడం, చేద్దామా వద్ద సందిగ్ధంలోనే మారదామా వద్దన్నటువంటి సందిగ్ధంలో ఇలా వాయిదా పడుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ రాశివారు ఈ వారంలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు అంటే 29 జనవరి తారీఖున మరి విఘ్నేశ్వరుడికి విధి విధానంగా అభిషేకం కానీ హోమం కానీ చేయించుకోవడం, గరికతో అర్చన చేయించుకోవడం విద్యార్థులైతే, అదే వ్యాపార సంబంధించిన వాళ్ళు ఉద్యోగస్తులైతే మరి ఎండు ఖర్జూరంతో స్వామినికి అర్చన అంటే స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి అది భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం మీకు లభించే అవకాశం ఉంది. మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు కొంత ఖరీదు ఎక్కువైన 9 ముఖాల రుద్రాక్ష, ఈ కుంభరాశి వారు 9 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల ఎవరైతే విదేశ పదవి కోసం గానో విదేశ వ్యవహారాలు విదేశ ఉద్యోగం కోసం ఆశిస్తున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉపయోగపడే అవకాశం ఉంది. సాధారణంగా మన జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు. మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతా విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాన్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని ఈ నవగ్రహ శ్లోకాలు దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా దాన ధర్మాలు చేసినా కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా
పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.